డైలాగా ప్రస్తుతానికి నాకేం గుర్తురాట్లేదు, ఎందుకంటే ఎగ్జైటెడ్లో ఉన్నాను నేను, ఎగ్జైట్మెంట్ స్టేట్లో ఉన్నాను నేను యాక్చువల్గా. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గుడ్. ముందు సినిమాలు ఎవరు ఫ్లాప్ అయ్యారని చెప్పారండి, ఇది హిట్ అవ్వడానికి. యాక్చువల్గా లాస్ట్ మూవీస్లలో కొంచెం డైరెక్టర్స్ వారి కొంచెం విఎఫ్ఎక్స్ అవి కొంచెం ప్రాబ్లం అవడం వల్ల జనాలకు సరిగ్గా రీచ్ అవ్వలేదు. బట్ ఈ మూవీ మాత్రం చాలా బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, అందరితో వెళ్ళొచ్చు. అండ్ ఒక మెసేజ్ కూడా ఇస్తున్నారు దాంట్లో, ఫైటింగ్ సీన్స్ చేస్తూ కూడా. సో నేనైతే ఒకటే చెప్తా, అందరూ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది. ఇంతకు చెప్పింది అలాగే, ఇంకా మీరు ఇంత హ్యాండ్సమ్గా తయారవుతుంటే రోజు రోజుకి మేము తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఫస్ట్ మూవీలో ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో ఇప్పుడు కూడా అదే కట్అవుట్, అదే ఫేస్ వాల్యూ, అదే అసలు ఎక్స్పెక్ట్ చేయబోతున్నా. అందులోనూ ఇందులో ఇమ్రాన్ హష్మీ ఉన్నారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయనను కూడా బీట్ చేసి చూపిస్తున్నారు. ఆ లుక్స్ కానీ, ఆ కట్అవుట్స్ కానీ, ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ఓ మై గాడ్, ఇట్స్ రియలీ ఆసమ్. అందరూ ఖచ్చితంగా వచ్చి థియేటర్స్లోనే చూడండి. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ని కూడా సజెస్ట్ చేసి థియేటర్స్లోనే చూసేలా చేయండి. ఎందుకంటే హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఫోన్స్లోనే చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ కాదు ఇది. సో థ్యాంక్ యూ. కత్తి ఆయన 3 అడుగుల కత్తి, అది దాంతో మొత్తం విజృంభం అంతే. ఇంకా ఏమంటారా ఊచకోత, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా చూపించవచ్చు. అంతే పిక్స్ చెప్పనవసరం లేదు. అంటే ఆయన రియల్గా కూడా బాగా అది వస్తే ఆపుకోలేడు, సేమ్ అట్లనే ఉంది. తమన ఇద్దరికి ఆ సినిమా మొత్తం ఇద్దరికే దండం పెట్టాలి. ఒకటి సుజిత్ అన్నకి, ఇంకోటి తమన్ అన్నకి. ఈయన తీసుడే ఆయన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఇంకా డబల్ చేసేది దాన్ని. అట్లా ఎట్లా అంటే మంటకి ఏదో అంటారుగా కిరోసిన్ పోయడం, మంటకి గాలి తోడైంది. ఇంకా కళ్యాణ్ ఉన్నాడు, అది వాళ్ళకి ఇంకా 3వ ప్లస్ పాయింట్ ఇచ్చి లేచిపోయింది. దివి దానయ్య గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ఫైట్స్ అంటే మెయిన్ మనం పవన్ కళ్యాణ్ గారు చూసారంటే ఫైట్స్, ఆయన ఫైట్స్ చూస్తే మనం చాలా ఎంజాయ్ చేస్తాం. ఒక బ్రూస్ లీ, జాకీ చాన్ ఎట్లా కొట్లాడతాడో దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఫైట్స్ అంటే చెప్తున్నా కదా, లాస్ట్ సాంగ్ తమ్ముడు పాట పెట్టిన ఇలా ఇండియా పాట మాత్రం హైలైట్. ప్రతి సీన్ జానీ స్టైల్ కానీ, బాలు స్టైలు, ప్రతి స్టైల్ పెట్టిండు, అసలు మూత మోగిపోయింది. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పొలిటికల్ ఎంత సంపాదించుకున్న పేరు, పొలిటికల్ ఎంత సంపాదించుకున్నారు, సినిమా ఎంత సంపాదించుకున్నారు. దట్ ఈస్ పవర్ స్టార్. జై జనసేన, జై పవర్ స్టార్, జై బాబుజీ. గంభీరంగా ఉంది పోయి సినిమా. ఏంది పోయా పోయా పోయా, నిజంగా అన్న, నిజంగా అప్పుడెప్పుడో చూసా జానీ పంచ. ఇంకా ఆ సినిమా తర్వాత ఈ సినిమాలు చేసే ఫైట్లు పోయా కత్తెత్తుకొని నరకతా ఉంటే అబ్బా, ఆ తమనంతా, ఆ తమనయ్యా మ్యూజిక్ డైరెక్టర్ తమను, నందమూరి తమన్ అంట అతను. ఆయన కొడతాడు పోయా బీజిఎంలో. ఆ బీజిఎం దెబ్బకి థియేటర్లో తొంకునేసా, సీటు కింద తొంకునేసాను పోయా. అదే ఉన్నాయి అన్నీ ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి, అదే బాక్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే తొంకునేసా భయానికి. ఎందుకో ఈ సినిమాలో ఆ మ్యూజిక్, ఆ బీజిఎం చూసి భయేసింది పోయా. ఫస్ట్ టైం పోయి ఆ థియేటర్లో దాంకునేసాను అన్న. సినిమా మాత్రం అప్ప ఆ ఫైట్లు చేస్తున్నాడన్న. పవన్ కళ్యాణ్ అన్న కత్తిరెత్తుకొని నరకతా ఉంటే, గన్ను ఎత్తుకొని కాలుస్తుంటే, బాంబులు వేస్తుంటే, ఇది కాదా గ్యాంగ్స్టర్ అంటే ఇది పోయా. బొంబాయిలో అక్కడ తమిళనాడు పక్క దేశాల్లో ఈ సినిమా తీస్తే, ఎక్కడైతే ఈ సినిమా తీశారో అన్ని దగ్గరలో ఈ సినిమా ఇంటిపోద్ది అంతే. చూడండి ఎంతమంది చూడండి పోయా, జనాలు అందరూ ఊగిపోతున్నారు, పిచ్చెక్కిపోతున్నారు. అందరికీ మెంటల్ ఎక్కి పోయా ఈ సినిమా చూసి అందరికీ ఊగిపోతున్నారు పోయా పవన్ కళ్యాణ్తో. అన్న పవన్ కళ్యాణ్ అన్న, నువ్వు సీఎం అయిపోవాలన్నా, ఈ సినిమాతో సీఎం అయిపోవాలంటే. హీరోయిన్ అయితే హీరోయిన్ కూడా బాగానే ఉంది, హీరోయిన్ బాగా గట్టిగా ఉంది అన్న. ఓజీ కోసం, సినిమా కోసం చాలా చాలా అరిచి చెప్తాం అనుకున్నాను. బట్ సినిమా చూసిన తర్వాత కొంత చెప్తానని, ఎందుకంటే సినిమా వరకు చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, సుజిత్ ఒక ఫ్యాన్గా ఆయన ఎలా చూపించాలి, ఆయనకి ఎలివేట్ ఎలివేషన్లు కావాలి, ఆయన లుక్స్ అండి, ఆయన ఎనర్జీ అండి మొత్తం బయటకు తెచ్చాడు. బట్ కథల పరంగా కొంచెం స్లో చేశాడని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా సినిమా ఓకే అన్న. మెగా ఫ్యాన్స్కి అయితే ఐఫీ స్టాక్ ఉండొచ్చు, కానీ అదర్ ఫ్యాన్స్కి ఓకే బాగుంది, ఒక హిట్గా చెప్పుకోవచ్చు అంతే. సూపర్ బ్లాక్ బస్టర్ లేవు, కానీ తమన బీజిఎం అయితే చాలా బాగా ఇచ్చాడు. తన వరకు తను సాయం చాలా బాగా చేశాడు. అంటే
ఒక చైనా బీజియం లాగా కొంచెం కొత్తగా ట్రై చేశాడు. కానీ ఇంటర్వెల్ 10 నిమిషాలు మాత్రం నిజంగా లిటరలీ గూస్ బంప్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఆ ఇంటర్వెల్ 10 నిమిషాలు మాత్రం ఓచుకోతానమాట. ఏ ఫైట్ పని రాదు ఇంటర్వెల్లో. బట్ ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ 20 నిమిషాలు ఆయన లుక్స్ కానీ పోలీస్ స్టేషన్లో సీన్ కానీ అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత కొంచెం బోరింగ్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ అయితే మాత్రం సూపర్ అనమాట. సో ఓవరాల్గా నేను కొట్టే అన్నట్టు కాకుండా ఫస్ట్ హాఫ్ లాంటి స్క్రీన్ మీద నుంచి కూడా చాలా బాగుంటుంది. బట్ ఓవరాల్గా నా వరకు ఏంటంటే ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ అన్న సినిమా మొత్తం కూడా ఈ సీన్స్లోనే ఉంటుంది. ఏదో తీసుకెళ్ళినంత ఒక పవర్ స్టార్ ఇమేజ్ని వాడుకుని జస్ట్ ఒక రొటీన్ సినిమా అనేది తీసాడన్న. బట్ సాహో ఎలివేషన్లు అంటేనా కొన్ని ఎలివేషన్లు అయితే మాత్రం కేజీఎఫ్లో ఇష్యూ కూడా లేవు. చెప్తాను 2-3 చోట్ల ఎలివేషన్లకి అయితే అబౌవ్ అవరేజ్ అన్న. అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్కి హై ఫేస్ నిజంగా ఇలా చూసి ఆయన ఎనర్జీని కానీ ఆయన లుక్స్ కానీ అయితే సినిమా పరంగా స్టోరీ పరంగా కొంచెం మైనస్. ఫైటింగ్స్ వచ్చాయా? పాటలు నచ్చాయా? ఎలా ఉన్నాయి పాటలు? ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఏ పాట నచ్చింది? పాప ఎలా ఉంది? పాప మూవీలో ఉన్నట్టే ఉందా? చిన్న పాప నీలానే ఉందా మూవీలో? అర్జునుడికి కృష్ణుడు విశ్వరూపం ఎలా అయితే చూపించాడో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి సుజీత్ విశ్వరూపం చూపించాడు. బేసిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి డైరెక్షన్ ఎప్పుడైనా మూవీ చూసి వచ్చిన తర్వాత ఏదో చిన్న గిల్టీ ఉంటుంది, ఇలా ఉంటుంది అలా ఉంటుంది. కానీ నిజంగా చెప్తున్నాను, ఈవేళ ఫుల్ఫిల్ అయిపోయాను నేను. అంటే ఒక ఫ్యాన్స్గా ఏదైతే తీయాలి, ఇలా చేయాలి అలా చేయాలని మేము అనుకుంటాం అది అంతా మొత్తం మైండ్లోంచి వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే మామూలుగా లేదు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఫ్యాన్స్ వస్తారో దానికి మించి ఉంది సినిమా. సూపర్, అసలు మామూలుగా లేదు. బేసిక్గా సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది అయితే నాకైతే తెలియదు. కానీ ఒక అభిమానిగా సినిమా చూసి వచ్చిన టికెట్కి ఒక రోజుకి ₹1 కోటి సంపాదిస్తే ఎంత అయితే కిక్ వస్తుందో ఒక్క మూవీ టికెట్కి అంత కిక్ వచ్చింది నాకు. సూపర్. సుజీత్ బైక్ థ్యాంక్స్. బీజిఎం అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు. పార్ట్ 2 ఉంది, అదైతే ఇంకా బాగుంటుంది.